తమ చెట్లను తొలగించారని చెప్పి ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే వాతావరణం నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఫ్లాట్ యజమాని ఉన్నారు, వారిని అడుగుదాం. ప్రధానంగా నీ పేరేం పేరు? నా పేరు దిబ్బశంకర్. ఇది నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు సాగు చేసినావు ఇది? ఇది మొన్న వాళ్ళు పోసిపోయారు, ముగ్గు పోసిపోయారు. ఆ రోజు సాపు చేసిన. ఏమైంది అసలు గొడవ? ఏమైంది సాగు చేసినప్పుడు? ఏమైంది మీ ఏమదే ఇదేం దీని గురించి ఏం లేదు. అంటే ఇక్కడ చెట్లు తీసేయడం కానీ ఏమన్నా అడ్డుకున్నారా వాళ్ళను? ఎవరు అడ్డుకోలే. ఇది ఈత చెట్లు తొలగించారు కదా? ఈత చెట్టును ఏమన్నా తర్వాత వేసుకుంటావా అన్నట్టు వేరే చెట్లు ఉండే అటు నూకేసిన. ఈత చెట్లు తీసేయడం వల్లనే మీ ఊర్లో గొడవలు స్టార్ట్ అయినాయి అంటున్నారు, అవునా? ఇక్కడ కాదు సార్, మీ ఊర్లో ఈత చెట్లు తీసేయడం వల్ల గొడవలు స్టార్ట్ అయినాయి. ఏమో తెలియదు కానీ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే లబ్ధిదారుడు అయితే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం అయితే ఇక్కడ భూమి పూజ చేశారు. భూమి పూజ చేసిన క్రమంలో ఈత చెట్లు ఉన్నాయి. ఈత చెట్లని తొలగించినందుకు ఈ గ్రామంలో వీడీసీ వర్సెస్ గౌడ్స్ అనే విధంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడింది. అయితే ప్రధానంగా లబ్ధిదారులకు గ్రామస్తులందరూ కూడా అండగా నిలబడ్డారు. ఆ లబ్ధిదారులకు ఎవరైనా సరే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు వారికి చెందాలి, వారికి రావాలనే ఉద్దేశం మీద గ్రామస్తులందరూ లబ్ధిదారుల వెంట అయితే ఉన్నారు. ప్రధానంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించి గత కొన్ని రోజులుగా తాళ్లరాంపూర్లో ఏదైతే గొడవలు జరుగుతున్న పరిస్థితుల్లో దానికి సంబంధించి మొత్తంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మరో ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టేటప్పుడు గొడవలకు ప్రధాన ఆస్కారమైంది. ఆమె అయితే ఇంటి ఇందిరమ్మ లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడుగుదాం అసలు ఆ లబ్ధిదారుల పరిస్థితి ఏంది, దానికి అంతటికి సంబంధించి. అమ్మ మీ పేరేం పేరు? దేవయ్య. మీకు ఇల్లు వచ్చిందా? మాకు వచ్చింది కానీ అక్కడ చెట్లు ఉన్నాయి, కూలగొట్టని ఎత్తలేదు. ఎవరు? గౌన్లలో. మరి మాకు ఇల్లు ఇవ్వమను, ఆ చెట్లను అట్లనే ఉంచుతాం అంతే. మరి సార్ మరి ఏం చేస్తాం? మేము ఎన్ని ఏళ్ళు కిరాయి ఉండడు, అక్కడ బస్ స్టాండ్లో ఉండి వచ్చినాం కిరాయి. మరి ఎన్ని ఏళ్ళు మేము కిరాయి ఉండడు చెప్పండి? ఆ గౌన్లలో మరి ఇల్లు ఇవ్వమని ఆ చెట్లను అట్లనే ఉంచుతాం, గీసుకుంటారు వాళ్ళు. మరి ఇంకేంది సార్? ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కట్టుకోవాలని మీరు సిద్ధమైంది, మీకు సొంత జాగున్నది. అదేంటి అక్కడ ఉన్నది ప్లేట్ ఈత చెట్లలో. మరి ఆ ఈత చెట్లలోనే కట్టుకోమంటారా, మరి ఏడ కట్టుకోమంటారో వాళ్ళనే ఇవ్వమనాల గౌన్లలో. ఇప్పుడు ఈత చెట్ల కట్టద్దనే కదా గొడవ? అదే కూల కొడితేనే కదా గొడవ అయింది, ఆపేసినాం మేము ఇప్పుడు. మరి అంతేనా సార్? మరి అలా నెయ్యమని మేము వాళ్ళు చూపెట్టిన జాగాలనే కట్టుకుంటాము, ఆ జాగా అట్లనే ఉంచుతాము, వాళ్ళు గీసుకుంటారు అంతే. ఇక అంతే కదా సార్? మరి ఇంకేంటి గంత పాపం ఉంటుందా? ఇన్నేళ్ళు మేము కిరాయి 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 ఎన్నేళ్ళు ఉంటాం కిరాయి? మరి ఇయ్యో ఏదో అమ్మ సార్ ఇస్తా అంటే కడతామని చూస్తున్నాం, మాకు 5 లక్షలు ఇస్తే. మరి ఎట్లా ఇక? మరి పోనీ 5 లక్షలు ఆపస మాకు ఇల్లద్దా? అంతే మరి. ప్రధానంగా చూసుకోవచ్చు లబ్ధిదారులు అయితే మాకు ఇల్లు కావాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఈత వనంలో మాకు ప్లాట్ ఉంది, ఆ ప్లాట్లలో ఈత చెట్లు పెరిగాయి, వాటిని తీసేస్తామంటే గౌడ కులస్తులు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. నాకు ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకుంటే అడ్డుపడుతున్నారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎన్నో రోజులుగా నేను కిరాయి ఇంట్లలో ఉంటున్నాను, సొంత ఇల్లు నిర్మాణం కోసం ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారిని నన్ను గుర్తించింది, నాకు ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోనికి ఈ గౌడ కులస్తులు అడ్డుపడుతున్నారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాళ్లరాంపూర్ గ్రామంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఏదైతే గొడవలు ప్రారంభమై తమ సొంత ప్లాట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నాయి. అందులో చెత్తా చెదారం చెట్లని తొలగిస్తున్నప్పుడు ఈత వనం ఉంది, అందులో ఈత చెట్లను తొలగించే క్రమంలో గౌడ కులస్తులు అడ్డుకున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇల్లు కట్టుకోవాలి, ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వము పేదల కోసము ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయాలని చెప్పి ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ఈ గ్రామానికి సంబంధించి లబ్ధిదారులను గుర్తించారు. లబ్ధిదారులు అయితే ఉన్నారు. అమ్మ మీ పేరేం పేరు? పోసాని. మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? వచ్చింది. ఏం చేస్తారు? ఓళ్ళు అడ్డుకుంటున్నారు? గౌన్లోళ్ళు. ముగ్గు పోసినావా? ఇప్పుడు లోన్ వచ్చింది మాకు, కట్టుకుంటాం. ఇప్పుడు శాంక్షన్స్ అయింది, చెట్లను తీసేస్తే మేము ఇండ్లు కట్టుకుంటాం. చేస్తున్నారు. వాళ్ళ కుమారుడు అడుగుదాం, అసలు ఏమైంది? అసలు మీ ఊర్లో మీ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అంటున్నారు, అసలు ఏంది పరిస్థితి? మాకు పురాణత కాలంలో ఈ ప్లాట్ అనేది మా అమ్మ పేరు మీద వచ్చింది సార్. ఈ ప్లాట్ వచ్చిన కాడ నుంచి మాకు గవర్నమెంట్ ఎటువంటి సహాయం అందలేదు మాకు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాకు ఏదో ఇల్లు శాంక్షన్ కోసం అని ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నది. దాన్ని ఇచ్చినందుకు మేము నిలబెట్టుకుంటాం ఇల్లు. నేను ఆటో డ్రైవర్ని సార్, నాకు ఎటువంటి ఆధారం ఏం లేదు. ఇప్పుడు బస్సులు ఫ్రీ అయినాయి, విన్నరా? బస్సులు ఫ్రీ అయిన దానికి నా ఆటో కూడా నడుస్తలేదు. ఏదో గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది,
ఆ ఇల్లు ఇచ్చినందుకు ఆ ఇల్లు నన్ను కట్టుకుందామని నిలబెడదామని అంటే ఇగో ఇదే సార్ మా ప్లాట్. అందులో ఈ చెట్లు ఉన్నాయి. ఆ ఈ చెట్లు తీసేసి మేము కట్టుకుంటామని అదే మా ఈ చెట్లు ప్లాట్ మాది అన్న. ఈ లోన్ శాంక్షన్ అయిన దానికి మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పి మేము ముగ్గు వేసుకుంటామని చెప్పానని అందరం ఎవరైతే ఇప్పుడు ప్లాట్లలో శాంక్షన్ అయిందో వాళ్ళందరం ఒక మీటింగ్ ఏర్పడి మేము ముగ్గు వేసుకొని కట్టుకుంటామని మేము ఒక నిర్ధారణకు వచ్చినాము. అక్కడ ఇక్కడ అప్పో చేసి ఇల్లు నిలబెట్టుకుంటామని. ఆ ఈ చెట్లు తీసేస్తామని చెప్పానంటే ఇప్పుడు గవర్నర్లు ఏమంటారు అంటే అది ఎక్కడ ఉన్నా గవర్నర్లకు మాకు చెట్టు మీద మాకు అధికారం ఉన్నది, మీరు కూలగొట్టరాదు, గీసే హక్కు మాకు మాత్రమే ఉన్నది, ఇతర కులస్తులకు ఎవరికి లేదు అని చెప్పి మా మీదకి ఘర్షణకు దిగారు. ఆ ఘర్షణకు దిగితే మేము ఇక ఉన్న ఐకమత్యంగా ఉన్నాం కదా సార్. మా ఇల్లు నిలబడాలంటే మా వెనుకబడ్డ కులాలు కొన్ని ఇప్పటికే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొన్నాయి కొన్ని విషయాలల్లో. అప్పటి నుండి పడితే ఇప్పటిదాకా మాకు ఎటువంటి ఆధారం అన్నది లేదు ఇల్లు కోసం. ఇప్పుడు ఇల్లు వచ్చింది, ఆ ఇల్లు అన్న నిలబెట్టుకుందామంటే ఇప్పుడు గౌడ కులస్తులు అడ్డుపడుతున్నారు. మా పరిస్థితి ఎట్లా ఇది? గవర్నమెంట్ ఆలోచించాలి దీని గురించి. నిన్న ఒక ఆ ఈ చెట్లు కూలగొట్టినందుకు ఆమె ప్లాట్లో ఈ చెట్టు కూలగొట్టిందానికి ఒక లేడీని కొంగుబట్టి గుంజి అరెస్ట్ చేయడానికి వచ్చారు పోలీసులు కూడా. అది కరెక్ట్ కాదు. అరెస్ట్ చేయడానికి వచ్చి ఈ పిల్లాడు ట్రాక్టర్ పిల్లాడు అయితే ఎవరైతే ఉన్నారో లాల్ సింగ్ అని ఆ ట్రాక్టర్ బట్టి కూలగొట్టిన దానికి కూడా ఆయనను కూడా అరెస్ట్ చేసి ఎక్కిచ్చారు బండి. మేము ప్లాట్లో ఎవరైతే ఉన్నామో మేమందరం అడ్డుకొని వాళ్ళని దించడం జరిగింది. దీంట్లో వీడీసీకి ఎటువంటి సంబంధం అనేది లేదు. అయితే మీరు చెప్పండి, మీ ప్లాట్లలో ఈత చెట్లు మీరు పెంచుకున్నారా వాళ్ళు లేదు? వాళ్ళు పెంచలేరు, మేము పెట్టలేము. అవిటికి అవి పెరిగినాయి. అవి ఆ పెరిగిన దానికే వాళ్ళకు హక్కు ఉన్నదని చెప్పని అంటున్నారు. అది మెయిన్ ప్రాబ్లం. మరి ఇప్పుడు మాకు ఇల్లు వాళ్ళు కట్టిస్తారా గవర్నర్లో? మరి ఎవరు కట్టిస్తారు చెప్పండి సార్. అయితే మీరు ఈత చెట్లు అవే పెరిగినాయి, ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న ప్లాట్లలో అవే పెరిగినాయి అన్నారు. మీరు అది కొట్టడానికి వచ్చినప్పుడు మరి మీ గవర్నర్లు గుర్తించారా? ఏవి కొట్టడానికి వచ్చినప్పుడు ఈత చెట్లు గీయడానికి వాళ్ళు వచ్చారు? మా పర్మిషన్ లేకుండానే కొట్టిపించారు. మమ్మల్ని అడగలేరు ఎవరు. మేము కూడా ఇటు ఎప్పుడు వస్తాం కదా సార్. మా ఇల్లు ఇక్కడ కిరాయికున్నాం మేము, నడి ఊళ్ళే ఊకే రాము ఇటు. మమ్మల్ని అడగలేరు చేయలేరు. వితౌట్ పర్మిషన్ తోని చెట్లు కొట్టిపించారు కదా. మేము ఇట్లా వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసినాం వాళ్ళ అధ్యక్షుడికి. సరే మరి ఇట్లా మమ్మల్ని అడగండి, మరి ఎట్లా మీరు అట్లా కొట్టిపించారంటే మాకు హక్కు ఉంటుంది, గీత కార్మికుడిగా మాకు హక్కు ఉంటుంది, మిమ్మల్ని అడిగేట అవసరం లేదని చెప్పని అన్నారు సార్. మీరు చెట్లు ఇప్పుడు తీసేయాలనుకున్నప్పుడు ఎక్సైజ్ అధికారులకు ఏమన్నా ఇచ్చారా పేరు? ఇంతకు ముందు ఈ లొల్లీలు ఉన్నాయి కదా, అలా పోయినాము. పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ ఇస్తామన్నా అంటే అమ్మ మీరు ఎస్ఐ ఏమన్నాడు అంటే మీరు కూలగొట్టుకున్న నాటికి ఇల్లు కట్టుకున్న నాటికి మీరు చెట్లు కూల్పు చేయండి, దానికి వాళ్ళు అబ్జెక్షన్ చేయరు అని చెప్పి ఎస్ఐ అని అన్నాడు. కానీ గౌన్ల కులస్తులే మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకుముందు అట్నే వీడియోల మీద కేసులు పెట్టి అట్లా తింపారు. ఇప్పుడు ప్లాట్ లబ్ధిదారులను కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు మీ దగ్గరకు వచ్చారు ఎప్పుడు? ఇప్పటి వరకు అయితే మా దగ్గరకు రాలేరు, కూలగొట్టిన వాళ్ళ దగ్గరకు వచ్చారు. అదే మేము తీసేస్తామని అంటే ఈ లొల్లిలు జరుగుతున్నాయి కదా అని ఆగిపోయినాం మేము. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మేము మా ప్లాట్లలో అవే ఈతవనం పెరిగిందో ఆ ఈతవనం పెరిగినప్పుడు మేము ఇల్లు నిర్మాణం కోసం ఏదైతే ప్రభుత్వము ఇచ్చిన ఇందిరమ్మ పథకం కింద మాకు శాంక్షన్ అయింది, దాన్ని ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాము. ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు ఈత చెట్లను తొలగిస్తే మీరు ఎందుకు తొలగిస్తారా అని చెప్పి మమ్మల్ని అడ్డుపడుతున్నారు. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు మేము లబ్ధిదారులము లబ్ధి పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే అణగారిన వర్గాల కులాలకు సంబంధించిన వారిని ప్రభుత్వం నుండి ఇచ్చే సహాయాన్ని మేము పొందుతాం, కానీ ఖచ్చితంగా మా ప్లాట్లను చదును చేసుకుంటాం అంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు గౌడ కులస్తులు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనప్పటికీ మరి గౌడ కులస్తులు వాళ్ళ ఇళ్లలో వారి ప్లాట్లలో ఇల్లు కట్టిస్తారా, లేకుంటే ఇంకేమైనా చేస్తారు? మా ప్లాట్లో మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పి లబ్ధిదారులు చెప్తున్న పరిస్థితి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం